జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వర్గీయ దేవరాజు గారి రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమారుడే ఈ భూపతి. కాబట్టి వారు వారసులవుతారు. జడ్జి గారు, ఇది నిజం కాదు, అబద్ధం. డిఎన్ఏ రిపోర్ట్స్ చెప్తున్నాయి బుజ్జమ్మ గారు. వీటికి మించిన ఎవిడెన్సు మరొకటి ఉండదు. చెప్పింది శిరసా వహించలే గాని వాదనలు ఆడకూడదు. ఇదైనా మీరు అడిగిందే కదా. అబ్బా, ఇంకా అబద్ధం అంటే ఎలా అక్కాయి? లేదు జడ్జి గారు, వీళ్ళు మ్యానిపులేట్ చేసి రిపోర్ట్ మార్పించారు. జడ్జి గారు, ఏంటి సార్ ఇది? ఎప్పుడు మేం తెచ్చిన సాక్ష్యాలనే తప్పుడు సాక్ష్యాలను తోసిపుచ్చి వాళ్ళ సాక్ష్యాల్ని నమ్మించడానికి గొడవ పడేవారు. ఇప్పుడు డిఎన్ఏ లాంటి పేరు పెట్టలేని ప్రతిష్టాత్మకమైన ఆ రిపోర్ట్సే నేను దేవరాజు గారి కొడుకునని చెప్తున్నా నమ్మనంటే ఎలా జడ్జి గారు? చూడండి, బాధ్యతాయుతమైన వృత్తిలో మీరున్నారు. అనుమానాలకు తావులేని రిపోర్ట్స్ గురించి మీరు మాట్లాడకూడదు. యువర్ ఆనర్, నమ్మకం ఉంది కాబట్టే నేనే ఆ టెస్టులు కోరాను. కానీ ఇప్పుడు అమ్ముడు పోయారు అన్న నమ్మకం కలిగి అడుగుతున్నాను. ఆ వ్యక్తుల్ని అంటున్నానే కానీ ఆ వ్యవస్థని అగౌరవపరచడం లేదు మై లార్డ్. అధికారుల పర్యవేక్షణలో ఈ టెస్ట్ జరగలేదా? మేమందరం అక్కడే ఉన్నాం యువర్ ఆనర్. మా అందరి పర్యవేక్షణలోనే, వీడియో కవరేజ్లోనే జరిగింది. తారుమారయ్యే ఛాన్సే లేదు. విన్నారు కదా. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఎక్కడో ఏదో జరిగింది యువర్ ఆనర్. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, అనుమానాలు కావు అక్షర్ గారు. డిఎన్ఏ మ్యాచ్ అయింది. దేవరాజు గారి వీలునామా ప్రకారం భూపతి గారు వారసులవుతారు. కానీ వాటిని అమ్మే హక్కు మీకుండదు భూపతి గారు, మర్చిపోకండి. అయ్యో, అసలు ఆస్తుల గురించి అయ్యా ఎంతవరకు వచ్చింది? నేను ఆయన బిడ్డనని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానో అది నిరూపణ అయింది. నిజమే గెలిచింది, ధర్మమే గెలిచింది, న్యాయదేవత తలెత్తుకుంది. అది చాలు సార్. ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది. ఆస్తులు స్థిరాస్తులుగా తరతరాలుగా అలాగే ఉంటాయి. కోర్టు తీర్పును గౌరవించాలని కోరుతూ భూపతి గారు దేవరాజు గారు వారసుడేనని నిర్ధారణ చేస్తూ ఈ కేసును కొట్టువేస్తూ తీర్పు చెప్పడమైనది. వాడు మోసం చేయడం, మనం బుద్ధి చెప్పడం, మళ్ళీ వాడు రెచ్చిపోవడం దేనికి? మీరేమంటున్నారండి? వాణ్ణే లేకుండా చేస్తే అయిపోతుంది కదా. ఏమండి, ఏమండి, వాణ్ణి అంతం చేస్తా, ధర్మానికే విజయాన్ని అందిస్తా. ఏమండి, ఆవేశపడకండి. అన్ని మాటలని అవమానించిన వాణ్ణి, అన్యాయంగా ఆస్తులు లాక్కున్న వాణ్ణి, రేపు అన్నింటినీ అమ్మేసి తాతగారి వీలునామాకే విలువ లేకుండా చేసేవాణ్ణి ప్రాణాలతో వదలకూడదు అక్షరా. వాడికి జన్మలో బుద్ధి రాదు, చస్తేనే. ఏమండి, ఆగండి.
నన్ను ఆపకక్షరా. అరవింద, ఆ అమ్మాయి చెప్పింది వినవా? వాణ్ణి చంపి నువ్వు హంతకుడు అవుతావా? అలాంటి వాణ్ణి చంపి హంతకున్నైనా సంతోషమే అమ్మా. వద్దురా, వాడు పాపాత్ముడే అయినా ఆ పాపం నీకొద్దు. చట్టం చెడ్డోనే చంపావని నీకు దండేదిరా, శిక్ష వేస్తుంది. నీ జీవితం జైల్లో మగ్గిపోకూడదురా, మేము తట్టుకోలేం. అవునండి, మనకి ప్రాణం విలువ తెలుసు. మన వల్ల ఒక ప్రాణం పోకూడదనే కదా ఎన్ని రోజులు ఆగుతున్నాం. ఇలాగే ఉందాం. ఇలానే ఉండిపోతున్నాం. కొన్ని రోజులే కదండి మనం బాధను అనుభవిస్తున్నాం. తర్వాత గర్వంగా తలెత్తుకుని రావట్లేదా? ఎందులోనూ అంతే. కోర్టు వాడికి తీర్పిచ్చాక ఎలా అక్షరా? ఎలా జరిగిందో నిరూపిస్తే అప్పుడు ఆ కోర్టు తీర్పుని సరిదిద్దుకుంటుందండి. సరే, ఎలా నిరూపిస్తాం? జరిగింది హాస్పిటల్లోనే, అది మాత్రం కన్ఫర్మ్. ఎవరు ఎలా చేశారు అనేది కనిపెట్టగలిగితే చాలు. భూపతి వారసుడు కాదని సాక్ష్యంతో నిరూపించొచ్చు. అప్పుడు తీర్పు అత్తయ్య గారి పక్షాన్నే వస్తుందండి. అవును చిన్న బావా, చిన్నక్క చెప్తే చేస్తుంది. తెలుసు కదా, ఆ నీచుని చంపి మీరు హంతకుడు కావద్దు ప్లీజ్. విను అరవింద, నీ ప్రాణానికి ప్రాణమైనా నీ భార్య చెప్తున్నా వినవా? ఈ చంపాలన్న ఆవేశం మీలో మళ్ళీ మేము చూడకూడదు. ప్రశాంతంగా ఉండండి, నేను నిరూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.